సో మనమైతే ప్రెసెంట్ హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ప్రెసెంట్ గర్ల్స్ హాస్టల్ అనుకుంటా. సో మనతో పాటు ఉన్నారు కరెస్పాండెంట్ సంగీత రెడ్డి గారు, వారితో మాట్లాడండి. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఇదేంటి మొత్తం గర్ల్స్ హాస్టలా? కంప్లీట్ గర్ల్స్ హాస్టల్. ఓకే, చూస్తున్నారు. యా. అండ్ ఇవన్నీ రూమ్స్ కంప్లీట్ గా. అండ్ ఇక్కడ మాకు ఈ ఫ్లోర్ కి ఒక వార్డెన్ ఉంటుంది. అండ్ చాలా ప్రొటెక్టివ్ గా ఉంటుంది, ప్రొటెక్షన్ వైజ్ గా కూడా గర్ల్స్ అందరికి. సీసీ కెమెరాస్ అయినా, సెక్యూరిటీ గార్డ్స్, అండ్ ఈచ్ ఫ్లోర్ లో ఒక వార్డెన్. ఎవ్రీ టైం వాళ్ళు ఏది చేసినా 360 degrees అండర్ మా మానిటర్ లోనే అవుతుంటుంది. అండ్ వీళ్ళకి ఇది హాస్టల్ ఫీలింగ్ కాకుండా హోమ్లీ ఫీలింగ్ లాగా మేము ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాము. వాళ్ళకి కంప్లీట్గా ఒక టైం టేబుల్ కూడా సెట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు హాస్టల్ నుంచి, కాలేజ్ నుంచి హాస్టల్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఒక స్పోర్ట్స్ దాని తర్వాత ఒక స్టడీ అవర్స్, వీక్లీ ఒక ఈవెంట్ కండక్ట్ చేసి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లాగా కంప్లీట్ లైక్ యూనో ఇంట్లో అట్మాస్ఫియర్ లాగా మేము ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంటాం వాళ్ళకి. అండ్ మోర్ ఓవర్ అండ్ గర్ల్స్ కాబట్టి మనం ఓవర్ కన్సర్న్ ఉండాలి వాళ్ళ ప్రొటెక్షన్ వైజ్ గా. ఎందుకంటే అక్కడ పేరెంట్స్ భరోసా కోసం అండ్ క్యాంపస్ లో హాస్టల్ ని వాళ్ళు చాలా ప్రిఫర్ చేస్తారు. దానికోసం బీయింగ్ అ విమెన్ మనము ఎవ్రీ డే, నేను కూడా వన్స్ టు ట్వైస్ చెకింగ్ రౌండింగ్స్ వస్తుంటాను హాస్టల్లోకి. వాళ్ళకి మేము ఒక గ్రూప్ కూడా, వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి ఉన్నాము. వాళ్ళు ఎనీ ప్రాబ్లమ్ ఏంటి హాస్టల్, మేబీ ఇట్ కుడ్ బి వాటర్ ఫెసిలిటీ ఆర్ ఎనీ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, వాళ్ళకి పర్సనల్గా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా వాట్సాప్లో ఇమీడియట్లీ పెడతారు. మేము దానికి రెస్పాండ్ అవుతాము. ఇన్ కేస్ ఆఫ్ మిడ్ నైట్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము ఇమీడియట్గా హాస్టల్కి వచ్చి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు నరసింహారెడ్డి కాలేజ్లో స్పెషలీ హాస్టల్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండి. ఓకే మ్యామ్, ఇప్పుడు కొంపల్లి అంటేనే చాలా కాలేజెస్ హాస్టల్స్ విడివిడిగా ఉంటాయి. ఫస్ట్ టైం మీ దగ్గరే అంటే ఇది కూడా ఈ ఇయర్ స్టార్ట్ చేశారు అనుకుంటా కదా? స్టార్ట్ అయ్యి 4 years. 4 years అవుతుంది. ఓకే. అండ్ it is as students are response పెరగడం వల్ల and strength hospital కూడా బాగా అడ్మిషన్స్ అవుతున్నాయి. and students are very happy moreover in our campus. and studies హాస్టల్ ఒక్క దగ్గరే ఉండడంతో కొంచెం సేఫ్ గా ఫీల్ అవుతారు కూడా పేరెంట్స్ కూడా. అదే కావాలి. బయటకి వెళ్తే వాళ్ళ స్కెడ్యూల్ ఉండదు, వాళ్ళ ఎలా టైం టేబుల్ ఏమి ఉండదు. ఇక్కడైతే టైం టు టైం మన అండర్ మానిటర్ లో ఉంటారు కాబట్టి సో పేరెంట్స్ దే బిలీవ్ ఇన్ క్యాంపస్ లో హాస్టల్స్ కి బాగా చేస్తారు. దానికోసం కూడా మేము కంప్లీట్ మేనేజ్మెంట్ నిరంతరం మేము వీళ్ళకి సపోర్టివ్ గా ఉంటాము. అండ్ ఐ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ స్టూడెంట్స్. పర్సనల్గా నేను కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటాను. ఎవ్రీథింగ్, ఏది వాళ్ళ పర్సనల్గా అయినా ఎనీ ప్రాబ్లమ్ వాళ్ళ కోసం. ఇప్పుడు మేము ఫెసిలిటీస్ కూడా గీజర్స్, వైఫై, వాషింగ్ మెషిన్స్, ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి హాస్టల్లో. అండ్ ఇక్కడికి వచ్చే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మ్యామ్? They are very happy, absolutely happy. They always say మేము ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళకి ఫోన్ టైం కూడా ఒకటి స్కెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి బయటికి వాళ్ళకి అవుట్ పాస్ అవ్వాలన్నా కూడా పేరెంట్స్ కాల్ వచ్చే వరకు వాళ్ళకి వేరే సెకండ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ పెట్టకుండా పేరెంట్స్ దగ్గర నుంచి డైరెక్ట్ కాల్ ఇస్తేనే వాళ్ళని మేము పంపించడం జరుగుతుంది.